కనీ విని ఎరుగని రీతిలో ప్రభుత్వ పథకాలని ప్రతి గడపకు కూడా అందజేసే భాగంలో వాలంటీర్ వ్యవస్థ, అలాగే సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రతి 2000 మంది ప్రజలకి ఓ సచివాలయం, ఓ రైతు భరోసా కేంద్రం, ఓ ఆరోగ్య కేంద్రం ద్వారా అమ్మఒడి, రైతు భరోసా, చేయూత, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా, ఇలా నాయ బ్రాహ్మణులు, ఆటో రిక్షాలు ఇలా ఎన్నో పథకాల్ని ₹1 లంచం లేకుండా ప్రతి గడపకి ప్రతి లబ్ధిదారుడికి అందజేసి అధికారంలోకి వచ్చిన 5 ఏళ్లలో 2.5 ఏళ్లు కరోనాని అనుభవించి ఆ కరోనా ప్రమాదకర పరిస్థితుల్లో కూడా ప్రతి ప్రాణాన్ని కాపాడుకుని మిగిలిన 2 ఏళ్లలోనే 4 సీపోర్ట్లు తీసుకొచ్చి 10 ఫిషింగ్ హార్బర్లు తీసుకొచ్చి స్వాతంత్ర్యానంతరంలో మనకున్నటువంటి మెడికల్ కాలేజీలు 11 అయితే జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి జాతికి అంకితం చేసినటువంటి ఘనపాటి మగ ధీరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఇన్ని చేసిన మాకు 2.5 ఏళ్లే అధికారాన్ని చేసిన మాకు ఇంకా చేయాల్సింది చాలా ఉంది. 30 ఏళ్లు జగనన్నే ముఖ్యమంత్రిగా ఉండి తీరతారనడానికి నిదర్శనం. అంటే శ్రీనివాస్ గారు ఎప్పుడండి 29 నుంచి 30 ఏళ్ళ లేకపోతే ఇప్పుడు ఏమైనా ప్రభుత్వం ఏమైనా కూలిపోతుందా? చిన్న తేడా వచ్చింది. ఎలా అంటే సార్, మేము ఏదైతే చేశామో చేసిన దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటిలో స్కూల్కి వెళ్లే బిడ్డకి అమ్మఒడి 15,000 ఇచ్చాం. కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది? నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15, నువ్వు వచ్చావా నీకు 15 ఇలా చెప్పి స్కూల్ కు వెళ్లే ప్రతి బిడ్డకి 15,000 ఇస్తామన్నారు. అమ్మఒడి కింద మేము 13,500 ఇస్తే కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది? లేదు నేను 20,000 ఇస్తానని చెప్పారు. మరి అలాగే 19 ఏళ్ల నుంచి 59 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. మేము చెప్పలేదు. అలాగే ప్రతి నిరుద్యోగికి కూడా 3,000 రూపాయలు ఇస్తామన్నారు. 20 లక్షల మంది నిరుద్యోగులు. అంటే శ్రీనివాస్ గారు ఓకే కాదండి, ఓకే వాళ్ళు చేశారు అవ్వలేదు. వర్మ గారు ఒక్క నిమిషం. వర్మ గారు ఎప్పుడైతే అబద్ధాలు చెప్పారో మేము వెజిటేరియన్ మీల్స్ ఇస్తామంటే మేము నాన్ వెజిటేరియన్ మీల్స్ ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం చెబితే నిజమేమో అని నమ్మారు. చంద్రముఖిని తట్టి లేపారు. ఎవరు చంద్రముఖి? 2.0లో చంద్రముఖిని తట్టి లేపి ఈ రోజు ఎందుకురా బాబు ఈ తప్పు పని చేసాం, ఎందుకు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం, అన్ని పథకాలు కోల్పోయినాయి, ఈ మా అకౌంట్ లోకి రావాల్సింది ఆ పథకాలు రాక మేమందరం కష్టాలు కోరి కష్టాలు తెచ్చుకున్నాం. ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకొని ప్రజలు అలో లక్షణాన్ని ఒకవైపు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ఈ బాధపడుతున్నటువంటి సందర్భంలో మేమేమంటున్నామంటే గడిచిన కాలంలో 1.0 ఇప్పుడు డబుల్ సాఫ్ట్వేర్ మీనింగ్ ప్రకారం 1.0 2.0 అంటే ఆ వెర్షన్ మారటం. సెకండ్ వెర్షన్ కి ఇప్పుడు వస్తున్నాం. సెకండ్ వెర్షన్ లో 29 గెలవబోతున్నాం. గెలిచి 30 ఏళ్లు జగనన్నే ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు. ఇది మా సారాంశం. ఇంకేం కావాలి? ఓకే ఒక్క నిమిషం. ఆయన బయట కూడా ఒకసారి మీకు వినిపిస్తాను. ఆయన ఏం మాట్లాడుతున్నారో మిగతా ప్యానలిస్టులు కూడా వింటారు. ఒకసారి బయట ప్లే చేయండి జగన్మోహన్ రెడ్డి గారిది. చేస్తా ఉన్నప్పుడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా క్వశ్చన్ చేస్తే